నమస్తే. శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్‌లోని దట్టమైన నల్లమల అరణ్యాల మధ్య, భూమి కూడా దైవగర్జనతో ప్రతిధ్వనించే ఒక పుణ్యక్షేత్రముంది. అదే అహోబిలం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి ఉగ్ర నరసింహుడిగా అవతరించిన అవతార స్థలమది. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించబోతున్నాం. అహోబిలంలోని 9 రూపాల్లో వెలసిన నవనారసింహ క్షేత్రాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ క్షేత్రాలను దర్శించుకోబోతున్నాం. ఈ 9 ఆలయాలకు నవగ్రహాలతో ఉన్నటువంటి సంబంధం ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం. ఇక్కడి ట్రెక్కింగ్ అనుభవం ఎలా ఉంటుందో, నా సొంత ఎక్స్‌పీరియన్స్‌ని నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి మనం అహోబిలం ఎలా చేరుకోవాలి? అక్కడ వసతులెలా ఉంటాయి? హోటల్ సౌకర్యాలెలా ఉంటాయి? ఏ ఏ మార్గంలో అహోబిలం మనం చేరుకోవచ్చు? అది కూడా చివరిలో నేను పొందుపరుస్తాను. ఆలస్యం చేయకుండా ఒక దివ్య క్షేత్రానికి దర్శనం చేయడానికి వెళ్దాం పదండి. ముందుగా అహోబిలం యొక్క పురాణ నేపథ్యం, దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం స్వీకరించి ప్రహ్లాదుడిని రక్షించిన కథ మనందరికీ తెలుసు. ఇక్కడ నేను ఆ కథని క్లుప్తంగా మనందరి కోసం ఒక రిఫ్రెషర్ కింద నేను మళ్ళీ చెప్తాను. హిరణ్యకశిపుడు ఒక ఘోరమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుడిని సాక్షాత్కారం చేసుకుని, కొన్ని గొప్ప వరాలను పొందాడు. అందులో ఒక ముఖ్యమైన వరం ఏంటంటే, తనకి నరుల వల్ల గాని, దేవతల వల్ల గాని, ఇంట గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, ఆకాశంలో గాని, పాతాళంలో గాని, ప్రాణమున్న, ప్రాణం లేని ఆయుధాల వల్ల గాని, కీటకాల వల్ల గాని, సర్పముల వల్ల గాని, ఎటువంటి జీవరాశుల వల్ల గాని మరణం సంభవించకూడదని ఒక వరం కోరుకున్నాడు. దాంతో పాటు త్రిభువనాధిపత్యము, విశిష్టమైనటువంటి శక్తులు వసంగాలని బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. తన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆ వరాలని హిరణ్యకశిపుడికిచ్చాడు. పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టుగా ప్రహ్లాదుడు పుడుతూనే అపారమైన భక్తితో శ్రీ మహావిష్ణువును వేడుకునేవాడు. అయితే తన శత్రువుని ప్రార్థిస్తున్న ప్రహ్లాదుడి పైన హిరణ్యకశిపుడు ఎంతో కోపంతో ద్వేషాన్ని పెంచుకున్నాడు. చివరికి తన సొంత కొడుకునే చంపడానికి కూడా వెనకాడలేదు. ఎన్నో సందర్భాల్లో ప్రహ్లాదుడిని వధించడానికి ప్రయత్నించగా, శ్రీ మహావిష్ణువు ప్రతిసారి ప్రహ్లాదుడిని రక్షించుకుంటూ వచ్చాడు. చివరికి తన ఒకే ఒక్క భక్తుడిని రక్షించుకోవడం కోసం కూడా ఒక అవతార స్వీకారం చేసి, ఉగ్ర నరసింహావతారంలో హిరణ్యకశిపుడిని వధించాడు. ఈ కథంతా నేను చాలా క్లుప్తంగా షార్ట్‌గా మీకు వివరించడానికి ప్రయత్నించాను. ఇంక ఆలస్యం చేయకుండా మనం అహోబిలం యొక్క పురాణ నేపథ్యం మరియు విశిష్టత తెలుసుకుందాం. అహోబిలం అనే పేరుకు 2 అర్థాలున్నాయి. మొదటిది అహోబల, అహోబల అని స్వామివారి అపారమైన శక్తిని చూసి దేవతలందరూ ఆశ్చర్యంతో నినాదం చేశారన్నమాట. అప్పటినుంచి అది అలా నానుడిలో ఉంది. అహోబల అంటే చాలా బలవంతుడు అని. రెండవది అహోబిలం అంటే స్వామివారు వెలసిన ఆ అద్భుతమైన గుహలను చూసి, ఆహా! ఎంత గొప్ప గుహలో కదా! అని అనుకున్నారన్నమాట. అందుకని అహోబిలం. మనం అహోబిలం గురించి తెలుసుకుంటున్నప్పుడు 3 ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి. మొదటిది హిరణ్యకశిపుని సంహారం. ఇందాక చెప్పినట్టుగా హిరణ్యకశిపుని వరాల వల్ల అతన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తన గోళ్ళతో గడప మీద సంహరిస్తాడు. అంటే ఇంటి లోపల గాదు, బయట కాదు. సంధ్యా సమయంలో అంటే పగలు కాదు, రాత్రి కాదు. గోళ్ళతో అది జీవించున్నది కాదు, అలాగే జీవం లేనిది కాదు. ఎటువంటి ఆయుధము కాదు. భూమి మీద కాదు, ఆకాశంలోనూ కాదు. గడప పైన తన ఒళ్ళో కూర్చొండబెట్టుకుని హిరణ్యకశిపుడిని వధిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఉగ్రస్తంభం. స్వామివారు ఏ స్తంభం నుంచైతే ఆవిర్భవించారో, ఆ స్తంభం ఇప్పటికీ పర్వత శిఖరంగా ఉగ్రస్తంభం అనే పేరుతో పిలువబడుతూ, మన చరిత్రకు తార్కాణంగా అక్కడే అలాగే వెలసి ఉంది. ఎంత గొప్ప విషయమో చూడండి. భారతదేశ చరిత్ర గత 3, 400 క్రితంది కాదు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర. అంత గొప్ప చరిత్రకి నిదర్శనంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇంకా అలాగే ఉన్నాయి. అందులో ఒక దివ్యక్షేత్రం అహోబిలం. మూడవ ముఖ్యమైన విశేషం ఏంటంటే, స్వామివారి ఉగ్రాన్ని అంటే కోపాన్ని తగ్గించడానికి శ్రీ మహాలక్ష్మి అక్కడ అడవిలో చెంచులక్ష్మిగా జన్మించింది. స్వామివారు ఇక్కడి గిరిజన అల్లుడని ఇప్పటికీ అక్కడ అందరూ నమ్ముతారు.
అహోబిలంలో ప్రతి నారసింహ రూపము ఒక గ్రహానికి అధిపతిగా చెప్పబడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహ దోషాలున్నవారు ఆయా ఆలయాలను సందర్శిస్తే ఉపశమనం కలుగుతుందని ప్రతీతి. అయితే ఆలస్యం చేయకుండా ఆ 9 నారసింహ క్షేత్రాలేమిటి? ఏ ఏ క్షేత్రం ఏ గ్రహానికి అనుకూలంగా ఫలితాలిస్తుందో తెలుసుకుందాం. భార్గవ నరసింహం, యోగానంద నరసింహం, చత్రవట నరసింహం, కారంజ నరసింహం, అహోబిల నరసింహం, వారాహ నరసింహం, జ్వాలా నరసింహం, మాలోల నరసింహం మరియు పావన నరసింహం అనే 9 క్షేత్రాలున్నాయన్నమాట. మొదట అహోబిల నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. ఇది ఎగువ అహోబిలంలో ఉంది. దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న ఈ ఆలయం తొమ్మిదింటిలోకెల్లా ప్రధానమైంది. అంతేకాకుండా చాలా పురాతనమైంది కూడా. ఇక్కడ స్వామివారు అత్యంత ఉగ్ర స్వరూపంలో ఉంటారు. అందుకే ఈయనను ఉగ్ర నరసింహస్వామి అని కూడా పిలుస్తారన్నమాట. ఈ విగ్రహం స్వయంభువుగా ఏర్పడటం చాలా గొప్ప విశేషం. ఈ ఆలయానికున్న గ్రహ సంబంధం బృహస్పతి. అంటే గురుగ్రహం అని చెప్తాం కదా! గురుగ్రహ దోషాలేమన్నా ఉంటే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ తొలగిపోతాయని చెప్తారు. అంతేకాకుండా గురుబలం ఎంతగానో పెరుగుతుందంట. విద్య, జ్ఞానం పొందడానికి ఈ క్షేత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండవది భార్గవ నరసింహస్వామి. దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో భార్గవ తీర్థం అనే పవిత్ర కోనేరు పక్కనే ఈ ఆలయం ఉంది. పరశురాముడంటే భార్గవుడు కదా! పరశురాముడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరొచ్చింది. ఇక్కడికి చేరుకోవడానికి అడవి ద్వారా నడవాల్సుంటుంది. లేదా జీప్‌లో కూడా వెళ్ళొచ్చండోయ్! గర్భాలయంలో స్వామివారు చతుర్భుజ రూపంలో కనిపిస్తారు. హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుగా ఆ అవతారం ఉంటుంది. పక్కనే ప్రహ్లాదుడు నమస్కరిస్తున్న భంగిమలో కూడా ఉంటారు. ఈ క్షేత్రానికి సంబంధించిన గ్రహం సూర్యగ్రహం. కనుక ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతాయని ప్రజల నమ్మకం. తరువాత యోగానంద నరసింహస్వామి. ఇది దిగువ అహోబిలానికి ఆగ్నేయంలో ఉందన్నమాట. ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత ప్రహ్లాదుడికి స్వామివారిక్కడ ఎన్నో యోగ భంగిమలను నేర్పించారంట. యోగ శాస్త్రాన్నంతటినీ స్వామివారే స్వయంగా ప్రహ్లాదుడికి నేర్పించారంట. అందుకే ఇక్కడ స్వామివారు కాళ్ళు ముడుచుకుని, యోగ పట్టా ధరించి ఒక యోగ ముద్రలో ఉంటారన్నమాట. స్వామివారిని మీరిక్కడ చూస్తే అయ్యప్ప స్వామి కూర్చున్నట్టే కనిపిస్తది మనకి. ఈ ఆలయానికి సంబంధించిన గ్రహం శనిగ్రహం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ నివారణవుతాయని జనాల నమ్మకం. నాలుగవది చత్రవట నరసింహస్వామి. యోగానంద ఆలయ మార్గంలోనే దిగువ అహోబిలం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుందన్నమాట. స్వామివారిక్కడ పెద్ద రావి చెట్టు కింద కొలువై ఉన్నారు. వటవృక్షం కదా! ఆ చెట్టు గొడుగులాగుంటుంది కదా! అందుకే ఛత్రం మాట. అందుకే ఈయనకి చత్రవట నరసింహస్వామి అని పేరొచ్చింది. ఇక్కడ 'హాహా హూహు' అనే ఇద్దరు గంధర్వులు గానం చేస్తే స్వామివారు ముగ్ధులైపోయి తాళం వేశారంట. అందుకే ఇక్కడ స్వామివారు చిరునవ్వుతో, తాళం వేస్తున్న ముద్రతో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి గ్రహ సంబంధం రాహుగ్రహం. కళల్లో రాణించాలనుకునేవారు ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల అపారమైనటువంటి వృద్ధి చెందుతారంట వాళ్ళు నేర్చుకునే కళల్లో. తరువాత వరాహ నరసింహస్వామి లేదా క్రోధ నరసింహస్వామి. ఎగువ అహోబిలం నుంచి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరంలో భవనాసిని అని ఒక నదుంది. ఆ నదీ తీరంలో ఒక గుహలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామితో పాటు వరాహ నరసింహ రూపం కూడా ఉంటుంది. హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత భూదేవిని సముద్రం నుంచి రక్షించిన వరాహమూర్తి తన దేవేరిని ఆలింగనం చేసుకుంటున్న అద్భుతమైన రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. తరువాత కారంజ నరసింహస్వామి అంటే సారంగ నరసింహస్వామి అని కూడా అక్కడ లోకల్‌లో పిలుచుకుంటూ ఉంటుంటారు. ఎగువ అహోబిలం నుండి ఇంచుమించుగా ఒక కిలోమీటర్ దూరంలో కారంజ అనే చెట్టు క్రింద స్వామివారు కొలువై ఉన్నారన్నమాట. కారంజ చెట్టు అంటే గానుగ చెట్టండి. గానుగ నూనె అంటాం కదా! అది. ఇక్కడ స్వామివారి తలపై ఆదిశేషుడు గొడుగులా ఉంటాడు. విశేషమేంటంటే ఈ స్వామివారి చేతిలో ధనుస్సు ఉంటుంది. సారంగం అంటాం కదా! ధనుస్సుంటుంది మాట. హనుమంతుడికి తాను రాముడినేనని నిరూపించుకోవడానికి స్వామివారు ఈ రూపంలో దర్శనమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. సారంగపాణి అని శ్రీరాముడికి ఒక పేరుంది కదా! అలా. ఇది చంద్రగ్రహానికి ప్రతీకమైనటువంటి క్షేత్రం. మానసిక ఒత్తిడి ఎంతగానో తగ్గి ప్రశాంతత చేకూరుతుంది ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల.
తర్వాత క్షేత్రం మాలోల నరసింహస్వామి. ఎగువ అహోబిలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో వేదాద్రి పర్వతంపై ఈ ఆలయం ఉంది. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు లేదా ఇష్టమైన వారు. లక్ష్మీదేవి తన తొడలపై కూర్చుని ఉండగా, స్వామివారు అత్యంత శాంత స్వభావంలో, శాంత రూపంలో ఇక్కడ కనిపిస్తారు. ఈ ప్రదేశాన్ని మార్కొండ లక్ష్మీ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారమాట. లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా ఇక్కడే అవతార స్వీకారం చేశారు. అందుకే లక్ష్మీ నరసింహస్వామిని లోకల్స్‌లో ఉన్న చెంచులు వారి అల్లుడిగా భావిస్తారు. ఈ ఆలయం శుక్రగ్రహానికి ప్రతీక. ఐశ్వర్యం, సుఖమయ వైవాహిక జీవితం కోసం ఇక్కడ ఎన్నో పూజలు చేస్తారు భక్తులు. తరువాత జ్వాలా నరసింహస్వామి. ఎగువ అహోబిలం నుండి 4 కిలోమీటర్ల దూరంలో అచలాఛాయమేరు పర్వతంపై ఈ క్షేత్రం ఉంటుంది. ఆ కొండ పేరు అచలాఛాయమేరు. హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో స్వామివారి కోపం పరాకాష్ఠకు చేరిన ప్రదేశం మాటిది. ఇక్కడికి వెళ్ళే దారి చాలా కష్టంగా ఉంటుందండి. రాళ్ళు, రప్పలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ వెళ్ళాల్సుంటుంది. స్వామివారు హిరణ్యకశిపుడిని తన తొడపై ఉంచుకుని సంహరిస్తున్న భంగిమలో ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు అష్టభుజ నరసింహ స్వరూపంలో కూడా కనిపిస్తారు. అంటే 8 చేతులతో రాక్షసుడిని సంహరిస్తున్నట్టు ఆ స్వామివారి రూపం ఉంటుంది. అక్కడే పీఠం పైన స్తంభోద్భవమూర్తి కూడా ఉన్నారు. అంటే స్తంభం నుంచి ఉద్భవించినటువంటి స్వరూపం కూడా మనం ఇక్కడ పీఠం పైన చూడొచ్చు. హిరణ్యకశిపుడితో యుద్ధం చేసేటప్పుడు నరసింహస్వామి ఒక కుండంలో చేతులు కడుక్కుంటారు. దానివల్ల ఆ కుండంలో నీళ్లు ఎర్రబడిపోతాయి మాట. అప్పటి నుండి ఇప్పటికీ ఆ కుండంలోని నీళ్లు ఎర్రగానే ఉన్నాయి. నేనక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా నేను ఆ కుండాన్ని దర్శనం చేశాను. ఈ క్షేత్రం కుజగ్రహానికి ప్రతీక. అంటే మంగళగ్రహం అంటాం కదా! ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల సర్వ పాపాలు క్షయమవ్వడమే కాకుండా ధైర్యం చేకూరి విజయానికి సంకేతంగా నిలుస్తాంమాట. కుజగ్రహ దోషాలేమైనా ఉంటే ఈ క్షేత్రంలోని నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల అవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తరువాతది పావన నరసింహస్వామి. పావనీ నదీ తీరంలో ఎగువ అహోబిలం నుండి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఇంచుమించుగా దట్టమైన అడవుల మధ్య ఉంటుంది మాట. ఇక్కడికి వెళ్ళడానికి జీప్ సౌకర్యం ఉంటుంది. నడిచి వెళ్ళడం చాలా కష్టమండోయ్! ఇక్కడ చెంచులు అంటే గిరిజనులుంటారు కదా! స్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారని నేను ఇందాక చెప్పానే, వాళ్ళు ఇక్కడ స్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారు ఆదిశేషుడు ఛత్రం పట్టి ఉండగా, లక్ష్మీదేవితో కలిసి సుఖానంద ముద్రలో మనకు కనిపిస్తూ ఉంటారమాట. ఈ క్షేత్రం బుధగ్రహానికి ప్రతీక. బుద్ధి బలం, వ్యాపారాభివృద్ధి ఎంతగానో మెరుగుపడుతుంది ఈ స్వామివారిని చూస్తే. మనం పైవరకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత, చివరగా మనం దర్శించుకోవాల్సిన మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే ఉగ్రస్తంభం మాట. మీరు శారీరకంగా దృఢంగా అంటే స్ట్రాంగ్‌గా, ఫిట్‌గా ఉండి, మీకు అడ్వెంచర్ అండ్ మౌంటైనీరింగ్ చేయగలిగే శరీర తత్వం కలిగి ఉంటేనే ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంచుమించుగా ఒక 70-80 డిగ్రీస్ ఇంక్లైన్ వాలు ఉన్న కొండ మాట ఇది. ఎక్కడం చాలా కష్టం. కానీ అదెక్కడం ఒక అద్భుతమైన అనుభూతి. పైన నిలబడి చూస్తే నల్లమల అడవులు మొత్తం ఎంత అందంగా కనిపిస్తాయో. మీరు కనుక అక్కడికి వెళ్ళగలిగితే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేరు. అహోబిలం క్షేత్రం వెళ్ళినప్పుడు నవనారసింహ క్షేత్రాలని ఒకే రోజులో దర్శించుకుంటే సకల శుభములు కలుగుతాయి. సర్వగ్రహ దోషములు తొలగిపోతాయని చెప్పి అక్కడ జనాల నమ్మకం. అయితే స్వామివారి అనుగ్రహం వల్ల, దయ వల్ల మేము ఆ 9 క్షేత్రాల్ని ఒకే రోజులో పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ 9 నవనారసింహ క్షేత్రాల్ని ఒక రోజులో పూర్తి చేసుకోవడం చాలా కష్టసాధ్యం. దయచేసి మీరలాంటి ప్రయత్నం చెయ్యాలనుకుంటే గనక, మీ ప్రయాణం కనీసం 6 గంటలకి మొదలయ్యేలా చూసుకోండి. ప్రయాణం అంటే దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి రావడానికి మొదలయ్యే మీ ప్రయాణం గురించి చెప్తున్నాను సుమా. ఉదయం 6కి మొదలుపెడితే 8 గంటలకి ఆ సమయానికి మనం పైనున్న అహోబిలానికి చేరుకోగలం. అక్కడ స్వామివారి మందిరం 8 గంటలకు తెరుస్తారు. స్వామిని దర్శనం చేసుకొని, మిగిలిన అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ కిందకి వచ్చి, 9 నారసింహ క్షేత్రాల్ని దర్శనం చేసుకునేసరికి ఇంచుమించుగా సాయంత్రం 4, 5 అయిపోతుంది. అడవి మార్గంలో వెళ్లి దర్శనం చేసుకునే నరసింహ క్షేత్రాలు చూడడానికి కనీసం మనం 12 గంటలకల్లా బయలుదేరాల్సుంటుంది జీప్‌లో. 12, 12:30 తర్వాత ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మనల్ని వెళ్ళనివ్వరు. ఎందుకంటే లోపలికి వెళ్లి దర్శనం చేసుకునేది మనం 1, 2 క్షేత్రాలనైనా కూడా
వెళ్ళి మళ్ళీ బయటికి రావడానికి సాయంత్రం అయిపోతుంది. చీకటి పడితే అది చాలా పెద్ద దట్టమైన అడవి కదా! క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అంతే కాకుండా తిరిగొచ్చే మార్గం కూడా రోడ్డు సదుపాయం అది ఉండదు. చాలా కష్టంగా కొండల మించి, గుట్టల మించి, రాళ్ళ మించి జీప్స్‌లో వెళ్ళొస్తూ ఉంటారు. అందుకని 9 క్షేత్రాలు ఒకే రోజులో చెయ్యలేకపోయిన వాళ్ళు 4 ఒక రోజు, 4 ఇంకొక రోజు చూసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అహోబిలం ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి అహోబిలం వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, 2 రైలు మార్గం. హైదరాబాద్ నుంచి ఇంచుమించుగా 350 కిలోమీటర్లుంటుంది అహోబిలం. ఎన్‌హెచ్-44 మీద వెళ్ళాల్సుంటుంది మాట. మనం కర్నూలు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుండి నంద్యాల, ఆళ్ళగడ్డ మీదుగా అహోబిలం చేరుకుంటాం మాట. ప్రయాణం ఇంచుమించుగా 6-7 గంటలు పడుతుంది. మీరు హైదరాబాద్‌లో ఎక్కడున్నారనే దాన్ని బట్టి ఆ టైం డిఫరెన్స్ ఉండొచ్చు. మరొక విషయం, అహోబిలంలో దిగువ అహోబిలంలో మాత్రమే మీకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయండోయ్! ఎగువ అహోబిలంలో దట్టమైన అడవి వల్ల అక్కడ ఎలాంటి సెల్ ఫోన్ సౌకర్యము లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ పనిచేస్తుంది. మేము లోకల్‌గా పెట్టుకున్న ఒక గైడ్ తన సెల్ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వల్ల తనకి పనిచేస్తుంది అని చెప్తూ ఉంటాడు. అయితే అది కూడా మొత్తం అన్ని చోట్ల పనిచేయదండోయ్! కనుక మీరు సెల్ ఫోన్‌లో ఏదన్నా బుక్ చేసుకుందామన్నా, ఆర్డర్ చేసుకుందామన్నా అంత సులువు కాదు. రైలు మార్గానికొస్తే అక్కడికి దగ్గరలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. నంద్యాల గాని, కడప గాని. అక్కడి నుండి బస్సు లేదా మనం కారు బుక్ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. తర్వాత వసతికొద్దాం. స్టే. దిగువ అహోబిలంలో మఠం వారి గెస్ట్ హౌస్ ఉంది. అహోబిలం మఠం వారి గెస్ట్ హౌస్. అయితే అక్కడ లిమిటెడ్ నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ లాడ్జ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఈ అకామిడేషన్స్ అన్నీ అక్కడ ప్లేస్‌కి అనుగుణంగా, అక్కడ ప్లేస్‌కి తగ్గట్టు వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగినంత సౌకర్యాలు ప్రొవైడ్ చేయగలిగి ఉండుంటారు. అహోబిలం దర్శనం చేసుకోవడానికి 2 లేదా 3 రోజులు టైం ఉందనుకోండి మీకు. అప్పుడు నంద్యాలలో ఏదన్నా హోటల్ చూసుకొని అక్కడి నుంచి వెళ్లి రావచ్చు. మేమైతే నంద్యాల వెళ్ళి, అక్కడే భోజనం, టిఫిన్‌లు చేసి, మళ్ళీ ఇక్కడికొచ్చి, ఇక్కడ రూమ్‌లో పడుకున్నాం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎగువ అహోబిలం వెళ్ళడానికి ట్రెక్ చేయాలనుకున్నా, లేదా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా లోకల్ గైడ్‌ని పెట్టుకోండి. ఎందుకంటే, ఎగువ అహోబిలం నుంచి మనం కొండ మీద ట్రెక్ చేస్తూ, అడవి మార్గంలో రాళ్ళ మధ్య, వాగుల మధ్య నుంచి వెళ్ళడం అంత సులువేం కాదు. కొన్ని చోట్ల మనకు ఆ ప్రదేశం అసలు అర్థమే కాదు. అందుకని అక్కడ లోకల్ గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం అహోబిలం దాకా వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల కొన్ని అద్భుతమైన క్షేత్రాలున్నాయి. అందులో మొట్టమొదటిది మహానంది. మహానంది అహోబిలం నుంచి కేవలం 55 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే మీరు ఒక గంటలో చేరుకోవచ్చు. అక్కడ స్వచ్ఛమైన 3 నీటి గుండాలున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం అది. అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. ఇంకొక క్షేత్రం యాగంటి. యాగంటిలోనే పెరిగే నంది విగ్రహం ఉంటుంది. అక్కడ అగస్త్య గుహలని చెప్పి అవి కూడా చాలా ప్రత్యేకమైనయి. మీరు చూడాలనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మరొకటి బేలుం గుహలని అహోబిలం నుంచి ఇంచుమించుగా 100 కిలోమీటర్ల దూరం మాట. అద్భుతమైన న్యాచురల్ కేవ్స్ మాట. సహజ సిద్ధమైన సున్నపు రాసులు అక్కడున్నాయి. ఇవి కూడా మీరు చూడొచ్చు. అహోబిలం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. అదొక శక్తి కేంద్రం. భక్తితో వెళ్తే ప్రశాంతతను, సాహసంతో వెళ్తే అద్భుతమైన అనుభూతిని ఈ క్షేత్రం మనకు మిగులుస్తుంది. ఒకే ఒక్క భక్తుడి కోసం ప్రహ్లాదుడిని రక్షించిన శ్రీ మహావిష్ణువు ఆవిర్భావం చెందిన ఒక పుణ్యక్షేత్రం. వైష్ణవ దివ్య తీర్థాల్లో ఎంతో ప్రాముఖ్యం కలిగిన క్షేత్రం. దయచేసి మీరందరూ మీ బిజీ లైఫ్‌లో ఎంతో కొంత టైం కేటాయించి ఒక్కసారి అహోబిలం వెళ్లి రండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ అద్భుతమైన అనుభూతిని షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అహోబిలం వెళ్ళుండుంటే కామెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని, మీ పిక్చర్స్‌ని, ఫోటోస్‌ని షేర్ చేయండి. గర్జంతం గార్జయంతం నిజభుజఫటలం స్ఫోటయంతం హతంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రందంతం రోత్సహయంతం దిశిదితి సతతం సంహరంతం భరంతం వీక్షంతం పూర్ణయంతం కరనికరసతైర్దివ్యసింహం నమామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. స్వస్తి.